చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందో గమనించండి. తండ్రి మైనస్ పాయింట్ అవుతున్నాడు, నన్ను మన్నింతురుగాక. మగాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. తండ్రి తగ్గిపోతున్నాడు. తండ్రి మళ్ళీ కాస్త స్వరం పెంచాలి. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. కనీసం చప్పట్లు కొట్టే ధైర్యం ఉంది తండ్రులందరికీ, సంతోషం. పిల్లలకి తల్లి చెప్పలేని విషయాలు కూడా తండ్రి చెప్పాలి ఖచ్చితంగా. తండ్రి పాత్ర అంటే అంతే, కొంచెం కఠినంగానే ఉంటుంది అది. తల్లి ప్రేమకు సంకేతం, తండ్రి బాధ్యతకు సంకేతం. తండ్రి బాధ్యత చెప్పాలి ఖచ్చితంగా. అడగగానే డబ్బులు ఇచ్చేయకూడదు, ఆలోచించాలి కాస్త. మా అబ్బాయి ఎప్పుడూ ఏం అడగలేదండి కాబట్టి ఇప్పుడు అడిగాడు, ఎందుకు ఆలోచించు ఓసారి. తల్లి చెప్పాలి. తల్లి చెప్పలేకపోవచ్చు ప్రేమ కారణంగా, తండ్రి చెప్పాలి. తల్లి ఏం చేయక్కల, తండ్రిని సమర్థిస్తే చాలు, ఇంకేం అక్కల. నాన్నగారు చెప్పారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అంతే. అంతేగాని ఆయన కాదన్నారు కదా ఈవిడ దాచుకుని డబ్బులు వాడికి ఇచ్చేస్తే మొత్తం అయిపోయినట్టే లెక్క. దానికి చింతామణి నాటకంలో ఉంది అద్భుతమైన పద్యం. బిల్వమంగళుడు వేశ్యా సాంగత్యం కారణంగా, అశ్రద్ధ కారణంగా, అనారోగ్య పరిస్థితులు తీవ్రమై తండ్రి చనిపోతే ఏడుస్తాడు. చనిపోతే కానీ మనుషుల విలువ తెలియదు కదా. తనయుని వృద్ధి కోసము సదా ఫలమించెడువాడు తండ్రి. అయ్యో నా తండ్రిని కోల్పోయానే నేను, ఎంత గొప్పవాడు తండ్రి అంటే. తనయుని వృద్ధి కోసము సదా ఫలమించెడువాడు తండ్రి, ఏపును తన మేలు గల్గొని ప్రమోదమునొందెడువాడు తండ్రి. ఉయ్యన తన కీడు చూచి హృదయంబున కుందెడువాడు తండ్రి. ఆ జనకుడు లేని జన్మమొక జన్మమే అన్యులికి ఎందరుండినన్. తండ్రి యొక్క గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తు పెంచే పద్యం చింతామణి నాటకంలో ఉందండి. బిల్వమంగళుడు ఏడుస్తాడు తండ్రి పోతే. తండ్రి అంటే ఎలాంటి వాడు? ఇవాళ ప్రతి యువకుడు, ప్రతి యువతి ఈ పద్యం వింటే ముందు ఇంటికి వెళ్ళగానే తండ్రికి నమస్కారం చేస్తారు.